ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ 29వ అధ్యాయము. 1. అగ్నికుండ ప్రవేశ ముహూర్తము. కుసుమ శ్రేష్ఠి మరియు ఆర్యవైశ్యులందరూ శ్రీ నగరేశ్వర స్వామి ఆలయమునకు చేరుకుని శ్రీ భాస్కరాచార్యులతో ఇట్లనిరి. గురువార్య, విష్ణువర్ధనుడు విధించిన 5 దినముల గడువు నేటితో ముగియనున్నది. ఇక ఏ సమయమునందైనా వారు ఇటుకు వచ్చి మాపై దండయాత్ర చేయవచ్చును. వారి పెనుగొండ ప్రవేశము మాకును నగరమునకు చేటు దెచ్చును. మేము కరుముల ఆత్మార్పణ వీర కంకణములు ధరించి నప్పటినుంచి ఎంతో ప్రశాంతత లభించినది. శ్రీవాసవి కన్య నిర్ణయమే మా దృఢ నిర్ణయము. కావున తమరు మా అగ్నికుండ ప్రవేశమునకు ముహూర్తమును నిర్ణయింపుడనిరి. నాయనలారా, నేనును అదే విషయమును గూర్చి ఆలోచించియున్నాను. అందుకు తగినట్టి ముహూర్తము వివరించద వినుడు. కల్యాది 2628 ప్రభవనామ సంవత్సరం మాఘశుద్ధ దశమి గురువారం శతభిష నక్షత్రం కర్కాటకలగ్న సంధ్యాసమయ సూర్యాస్తమానమునకు ముందు అగ్నికుండ ప్రవేశముకు ముహూర్తముగా నిర్ణయింపబడినది. కావున మీ 102 గోత్రాల వైశ్యులు నిరంతరము శివ పంచాక్షరిని జపించుచు విరివిగా దాన ధర్మములను గావింపుడు. ముహూర్తమునకు బంధుబలగములను, బ్రాహ్మణులను, వేద పండితులను, మునీశ్వరులను, పురజనులను ఆహ్వానించుడు. ఉదయముననే శ్రీ నగరేశ్వర స్వామి, వింధ్యావాసిని దేవికి, జనార్దన స్వామికి, కోనకమలా దేవులను వైభవోపేతముగా అర్చించి షడ్రసోపేత పదార్థములతో నైవేద్యములు గావించి దక్షిణ తాంబూలాదులను సమర్పించి బ్రాహ్మణులకు స్వయంపాక దక్షిణ తాంబూలాదులనిచ్చి సంతృప్తులను గావింపవలయును. తదుపరి శ్రీవాసవి కన్య మీరు భోజనములు చేసి మేళతాళములతో అగ్నికుండ ప్రదేశమునకు బయలుదేరవలయునని వచించిరి. అంతటా ఆర్యవైశ్యులందరూ ఆనందముతో అటులనే గావింతుమనిరి. 2. పవిత్ర అగ్నికుండ నిర్మాణ ప్రదేశము. మరుసటి దినమున శ్రీ భాస్కరాచార్యులు ఆర్యవైశ్యులను పిలచుకుని ఆత్మార్పణ గావించు అగ్నికుండ ప్రదేశమున చేరుకుని ఇట్లనిరి. నా ప్రియ శిష్యులారా, పూర్వము ఈ గోదావరీ తీర ప్రాంతమున చతుర్ముఖ బ్రహ్మ యజ్ఞమును జేయ దానిని శ్రీకుమారస్వామి నిర్వహించెను. ఇట దేవతలు శ్రీకుమారస్వామి కొరకు అగ్నిచక్రమేర్పరిచిరి. ఇదిగో ఇట గోదావరి 3 వంకరులుగా ప్రవహించుచున్నది. అంతేగాక ఇక్కడ ఒక తామర తూడునకు ఎరుపు, తెలుపు, నలుపు 3 రంగులలో కమలములు బుట్టి వికసించెడివట. అవి బ్రహ్మ విష్ణు శివాత్మకములు. అందుచేత ఇది ముక్కామల గ్రామమని ప్రసిద్ధి. పులస్త్య మహర్షి మహా తపస్సుగావించి దీనికి పులస్తాశ్రమముగా గోదావరి వశిష్ఠ గోదావరిగా పేరు గాంచినవని వివరించెను. అది విని వైశ్యులు, స్వామి, ఇట్టి పవిత్ర భూమి మాకు అగ్నికుండ ప్రదేశముగావుట మా అదృష్టము మరియు మీ కృపాకటాక్షమనిరి. 3. మల్హణుని 103 అగ్నికుండముల నిర్మాణము. శ్రీ భాస్కరాచార్యులు వెంటనే పరమ నిష్ఠాగరిష్ఠుడు అభినవ మయబ్రహ్మ బిరుదాంకితుడైన మల్హణుడను మహాశిల్పాచార్యులను పిలిపించి అగ్నికుండ నిర్మాణములకు ఆదేశించెను. మల్హణుడు ఆ సువిశాల ప్రదేశమున మధ్యలో ప్రధాన కుండము, ఒకవైపు 9 కుండములు, మరొక వైపు 8 కుండములు, మరి 2 ప్రక్కల 2 4 కుండములు మరియు చక్రాకారముగా 6 మూలలయందు 81 కుండములు, మొత్తము 103 కుండములను ఆ మహాశిల్పి నిర్మాణము గావించెను. ఆర్యవైశ్యులు ఆ కుండము లందు గంధపు, చందనపు కొయ్యలను పరచిరి. వాటిపై కర్పూరమును జల్లిరి. అందులో కపిలగోవు నెయ్యిని నింపిరి. అగ్నికుండ ప్రదేశము అరటి స్తంభములతోడను చిత్రవస్త్ర గంధాక్షత ధూప దీపాలం కారములతో ప్రకాశించుండా అంత అటకు వర్ణాశ్రమముల నుండి మునీశ్వరులు, పల్లెలు, నగరముల నుండి తండోపతండములుగా ప్రజలు వచ్చి చేరుకున సాగిరి. 4. శ్రీ సాలంకాయన మహర్షి ఆగమనము. ఈ విషయమును ఆత్మజ్ఞానమున గ్రహించిన శ్రీ సాలంకాయన మహర్షులవారు తమ శిష్యబృందముతో అటకేతించిరి. వారిని శ్రీ భాస్కరాచార్యులు ఆర్యవైశ్యులు ఎదురేగి ఆహ్వానించి
అర్ఘ్యపాద్యాదులునిచ్చి వారికి అగ్నికుండముల వద్ద ఉన్నతాసనమున మిచ్చి అర్చించిరి. అది జూచి సాలంకాయనులు చిరులాస్యముతో శుభమస్తు కామ్యార్థఫల సిద్ధిరస్తని దీవిస్తూ, ఆర్యవైశ్యులారా, సరి అయిన సమయమునకు మంచి నిర్ణయమును తీసుకొంటిరి. ఇది మీ మనోధైర్యమును, త్యాగనిరతిని చాటుచున్నది. త్వరలో మీరందరూ శాపవిముక్తులై దివ్యత్వము నొందుచున్నారు. ఈనాటి ఈ సంఘటన ఉత్తరోత్తర భరతఖండ చరిత్ర యందు సువర్ణాక్షరములతో లిఖింపబడి ఆ చంద్ర తారార్కము ప్రకాశించునని వారిని దీవించెను. 5. ఆర్యవైశ్యులు శ్రీవాసవి కన్యతో అగ్నికుండమునకు ప్రయాణము. అగ్నికుండ ప్రవేశము గావించు 102 గోత్రాల వైశ్య దంపతులకు వారి బాలనగరులు కన్నీటితో పాద పూజలు గావించిరి. అంతా తల్లిదండ్రుల వారి కన్నీటిని తుడచి అక్కున జేర్చుకుని ఊరడించిరి. వైశ్యుల కులాచారముల ప్రకారము ఏక పత్నివ్రతము, పాతివ్రత్యము పాటించుచు నీతి నియమ ధర్మనిష్టలతో శ్రీ నగరేశ్వరుని శ్రీవాసవాంబను అర్చించుచు వాణిజ్యము భోగభాగ్యము లతో శతసంవత్సరములు వర్ధిల్లుడని దీవంచిరి. వైశ్య నారీమణులు చెమ్మగిల్లిన నేత్రముల శ్రీవాసవి కన్యకకు సుగంధ ద్రవ్యములతో నలుగుబెట్టి పన్నీటితో మంగళ స్నానములు గావించిరి. అందముగా నీలి ముంగురులను దువ్వి పారిజాత, నాగ, పున్నాగ, జాజి, విరజాజి, కనకాంబర, గులాబీ, బంతి చేమంతి, మనోరంజన పరిమళ భరిత పుష్పములనలంకరించి మొగలి పూరేకుల వాలుజడను వేసిరి. నుదుటన కస్తూరి చందన కుంకుమ లతో తిలకమును మనోమరముగా తీర్చిదిద్దిరి. పట్టుపుట్ట ములను చీనాంబరులను గట్టిరి. హస్తములకు అంద మొల్క, గోరంటాకు నలది, పాదములకు పారాణిని వ్రాసిరి. నవరత్న ఖచిత దివ్యాభరణ భూషితురాలిని గావించిరి. అంత శ్రీవాసవి కన్య కుసుమ శ్రేష్ఠి కౌసుంబెలకు పాదపూజ గావించెను. వారు అశ్రునయనముల కూతురు తలనిమురుతూ దీవించిరి. అప్పుడు శ్రీవాసవి తల్లిదండ్రులారా, ఇది మన ఆర్యవైశ్య కులమునకు శుభోదయమని వారి కన్నీటిని తన కడకొమ్మున ఆప్యాయమున తుడచి ప్రయాణమునకు సిద్ధము చేయుడని పల్కెను. పెనుగొండ నగరమునకు 2 కోసల దూరం మున నిర్మంచి నట్టి అగ్నికుండ ప్రదేశమునకు 102 గోత్రాల వైశ్యులు బయలుదేరిరి. అప్పుడు భేరి, డక్క, మృదంగ, మంగళ తూర్య ధ్వనులు మ్రోగుచుండగా కుసుమ శ్రేష్ఠి దంపతులు భద్రగజముపై ఆసీనులైరి. శ్రీవాసవి కన్య బంగారు పల్లకి నందు విరూపాక్షుడు పంచకల్యాణి అశ్వము నధిరోహించి ఖడ్గపాణియే అనుసరించెను. శ్రీ భాస్కరాచార్యులు ముందు నడుచుచుండ బాలనగరులు ఆవేశముతో దేవీ ఖడ్గములను చదువుచూ నృత్యములు చేయసాగిరి. గౌరవ బాలికలు సువర్ణ కలశములను జ్యోతులను పట్టుకుని నడచిరి. శ్రీ భాస్కరాచార్యుల శిష్యబృందము వేద పఠనములు సల్పుచుండగా 102 గోత్రాల వైశ్య దంపతులు తన్మయత్వమున శివనామ సంకీర్తనలు చేయుచుండా వారు దివ్యతేజస్సున ప్రకాశించిరి. ఎవ్వరి మొగములందనూ దుఃఖపు ఛాయలు అగుపించలేదు. ఆనందోత్సాహములతో వారు పురజనులు వెంట నడువ గోదావరి నదీతీర ముక్కామలలో నిర్మించిన అగ్నికుండ ప్రదేశమును చేరుకొనిరి. ఓం తత్సత్. 29వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.